TV6 24/7 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెండుపల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గూడూరు శ్రీలత మాధవారెడ్డి గురువారం ముత్తగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం భారీగా నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే మధ్య రాకమయ్య దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ పాల్గొన్నారు. గూడూరు మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి చింతగూడెం ప్రజల నుండి భారీగా స్పందన వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శ్రీలత మాధవరెడ్డి దంపతులు మాట్లాడుతూ ఊసరవెల్లి రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకమయ్య దయానంద్ ఏమి మాట్లాడారో ఇప్పుడు మనం వారి మాటల్లోనే చూద్దాం. ఇప్పుడు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యే గారు మన ఊరంటే చాలా అభిమానం. వారి సహకారంతో మా విశేషమైన శ్రీలత గారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా పార్టీ తరఫున సీటు ఇచ్చి మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియకుంటూ, నాకు ఇవాళ 12 వార్డు నంబర్లు ఒక్క మాట చెప్తే వచ్చారు. ఇందులో నవ్వేస్తుంది. ఒక ఆయన ఉసరవెల్లి రాజకీయం చేస్తే అతను నంబర్ల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేస్తాడు. ఒత్తిడి చేయాలంటే ఎవరు చేయాలా? మాధవరెడ్డి చేయాలా? జాగ్రత్తగా స్వచ్ఛందంగా రాజ్యాంగబద్ధంగా రక్షణ చేసుకుంటాం. ప్రజలు నిర్ణయిస్తారు. అంతేకాని 5 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరవేళ రాజకీయాలు చేస్తే కబడతారు. ప్రజలిచ్చే తీర్పులు అందరం గౌరవిస్తాం. ఎవరు జాతకాలు లేరు. పద్ధతులు ఉంటే వాటిని గౌరవించాలి. వాటిని గౌరవించకుండా వెంటనే నువ్వే నష్టపోతావు. జాతకాలు ఎవరు లేరు కాబట్టి ఉదరవెల్లి రాజకీయాలు సెలవు. నీ రాజకీయము నీ రాజకీయం ఇంటే కాదు వచ్చి అర్థమైందిగా. కూర్చోకూడదు. ఒక పార్టీని నమ్ముకోను, ఒక వ్యవస్థను నమ్ముకోను, మండి గెలుపుతో రాజకీయం చేసుకుంటూ ప్రజలను ముప్పై పెడుతూ మాకంటూ ఒక అనుబంధం ఉంది, మాకంటూ ఒక ప్రేమ ఉంది. అలాంటి డబ్బు కొట్టావు. భగవంతులకు ఎవరు ఉండరు. ఈ జనం ఉన్నారు. ఎప్పటికైనా అభిమానం, ప్రేమ గొప్పదే. దౌర్జన్యం అందుకనే ఈ అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా కరెంట్లు ఇచ్చాము, రేషన్ కార్డులు తెచ్చాము. సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందులో పంపిస్తా మీకు అన్ని విధాలు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామని మనం చేసుకుంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చూపించవచ్చు, మనల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. మరి మనల్ని లొంగిపోతే మళ్ళీ మన అభివృద్ధి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నిత్య ప్రజల్లో ఉండే మనుషులు, మన బాగోగులు పట్టించుకునే మనుషులు, వాళ్ళని గెలిపించుకోక మనం కనుక మోసపోయామనుకోండి, ఇక వాళ్ళు ఒక ఇల్లు తేలేరు, ఒక రోడ్డు తేలేరు, ఒక పని చేసుకోలేదు ఏ ఆఫీస్కి వెళ్ళి కూడా. కనుక దయచేసి మన కోసము గత 2 సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడుతున్నారు, మరి మాకు నిధులు ఎవరు వస్తున్నారు మీరు గమనించి, మరి ఎప్పుడు ప్రజల్లో ఉండే మాధవరెడ్డి గారి లేదా జై కాంగ్రెస్. మరి శ్రీ
శ్రీలత గారికి గుర్తు కట్టెర గుర్తు 17వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో శ్రీలత గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే వార్డు మెంబర్స్గా నిలబడ్డ ప్రతి ఒక్కరిని కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరి మీ అభివృద్ధికి మీరే మీ చేతుల్లోనే ఉంది. మీ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ పవిత్రమైన ఓటుని ఎవరెంత మభ్యపెట్టినా, ఎవరెంత ప్రలోభ పెట్టినా లొంగకుండా మీరు ఖచ్చితంగా గెలిపించుకుంటే మీరు రాబోయే ఇంద్రపు ఇళ్ళు ఉన్నాయి, మరి ఇంకా పెన్షన్స్ ఉన్నాయి, ఇంకా కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా ఉన్నాయి. ఆ వచ్చే పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని మనవి చేసుకుంటూ ఇప్పుడు టైం అయిపోయినందువల్ల ఎక్కువసేపు మీ మధ్య గడపలేకపోతున్నాను, క్షమించండి. మళ్ళీ శ్రీలత గారిని గెలిపించుకున్నాక విజయోత్సవాల్లో సంబరాల్లో పాల్గొనడానికి వస్తానని